పెద్ద ఆయనకు వచ్చిందనుకో ఆయనకి ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తాం. అంతటి గొప్ప ఆయనకే కోపం వస్తే ఇంత నష్టమైతే మనమెంత, మన జపం ఎంత, మన పూజ ఎంత, మన ధ్యానం ఎంత అని ఆలోచించుకోవాలి. అందుకని చేశాడు ఆయన. ఆయన చేత వెంటనే శాపం పెట్టారుగా అన్నపూర్ణాదేవి అమ్మవారు జగన్మాత వచ్చేసి భోజనం పెట్టింది. సుష్టుగా తిన్నారు, అయిపోయింది. తర్వాత చెప్పారు, నాయన పాపం పనికిరాదని రాశావు కదా నువ్వు, పురాణాల్లో భారతంలో రాశావు, పురాణాల్లో రాశావు, నీ కోపం తగినటువంటిదేనా, కాబట్టి ఇక్కడ ఉండడానికి వీలు లేదు అని పక్కన పంపించింది. మీరు ఎప్పుడైనా కాశీ వెళ్తే వ్యాస కాశీ మహారాజ భవనం, అక్కడ వ్యాసుడు అక్కడే ఉండాలి. దండం పెట్టాడు. అమ్మో కాశీ ఉండకపోతే ఎట్లా అంటే, ఏం లేదు ఆయన మహాశివరాత్రి రోజులు వచ్చి చూసుకోవాలి, నెలకు రోజు అయింది ఎంట్రన్స్. అంటే ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్పుకున్నాము అని అంటే, భగవంతుడు ఈ బ్రాహ్మణుని కూడా అలా పరీక్ష చేయాలి అనుకున్నారు కాబట్టి భిక్ష లభించలేదు. గొప్పవాడు, వేదంగములు చదివినవాడు అలా మరొక వీధిలో వచ్చే సందర్భంలో దుఃఖపడుతున్నాడు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ. ఆ విష్ణుమూర్తి వారికి